ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి కాల గణన విధానాన్ని పాటిస్తారు. కొంతమంది సౌరమానం పాటిస్తారు, కొంతమంది బార్హస్పత్యమానం పాటిస్తారు, కొంతమంది చాంద్రమానం పాటిస్తారు. మనం చాంద్రమానం పాటిస్తాం. చాంద్రమానంలో ఒక సంవత్సరాన్నంతటినీ కూడా ఒక రోజుగా పరిగణించేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఒక రోజు ప్రారంభం ఎంత గొప్పగా ఉంటుందో అట్లాగే ఉగాది కూడా సంవత్సర ప్రారంభం కాబట్టి అంత గొప్పది. ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా జరగాలి, మాకు భగవంతుడిచ్చిన శక్తి ఏదుందో అది మంచి పనులు చేయడానికి, కీర్తి సంపాదించుకోవడానికి, మనం చేసిన మంచి పనుల వలన భగవంతుడు ప్రీతి పొందడానికి అనుకూలంగా ఉండాలి అని అందరం కూడా భగవంతుడిని ప్రార్థన చేసి శుభప్రదంగా ప్రారంభం చేస్తాం. అట్లా ఎట్లా ప్రారంభం చేయాలి, ఏ ఆచారం పాటించాలి అన్నదాన్ని ఋషులు చెప్పి ఉన్నారు. ఆ పద్ధతిలో పాటిస్తాం. కాబట్టి తెలుగువారికి చాంద్రమానం గొప్పది కాబట్టి, చాంద్రమానంలో కాలగణన జరుగుతుంది కాబట్టి ఈ ఉగాది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. అంటే 60 సంవత్సరములు ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క ఆయువుని నిర్ణయం చేసేటప్పుడు 60 సంవత్సరాలని ప్రధానంగా తీసుకుంటారు. 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మనిషి చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే మీరు గమనిస్తే ఏ సంవత్సరంలో వ్యక్తి పుట్టాడో ఆ సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఆయన ఆ సంవత్సరం చూడగలిగాడు అంటే 60 సంవత్సరములు పూర్తయ్యాయి అంటే ఆయన ఆయుర్దాయం పూర్తయింది అని. అది ఇంకా కొనసాగాలి, ఆయన ఇంకా జీవించి ఉండాలి, ఆయన అవసరం మాకుంది అని అనుకున్నప్పుడు షష్ఠి పూర్తి ఉత్సవాన్ని చేస్తారు. ఆ షష్ఠి పూర్తి ఉత్సవం తాను చేసుకోడు, తన పిల్లలు, శిష్యులు, బంధువులు, ఆత్మీయులు, సమాజంలో ఈయన అవసరం ఉంది, ఈయన ఇంకా శరీరంతో ఉంటే మంచిది అని కోరుకున్న వాళ్ళందరూ కలిపి ఆయనకి షష్ఠి పూర్తి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే ఆయన ఇంకా ఆయుర్దాయంతో ఉండాలి అన్నది కోరిక. కాబట్టి ఈ 60 సంవత్సరములుగా ఉండడము అనే దాని వెనక ఉన్న ప్రధాన తాత్పర్యం ఒక మనిషి ఆయుర్దాయంతో సంబంధాన్ని పొంది ఉంటుంది. ఆ పైన ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంచినప్పుడు కాలంలో ఈశ్వర విభూతి ఎలా ప్రకటనమవ్వబోతోంది ఆ సంవత్సరంలో అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఋషులు దార్శనికులై ఏ విభూతి వ్యక్తమవుతోందని వాళ్ళు నిర్ణయం చేశారో దానికి అనుగుణమైనటువంటి పేరు ఉంచుతారు. అంతే తప్ప అది కాకతాళీయంగా వచ్చినటువంటి పేరు కాదు. ఒక్కొక్క పేరు ఉన్నది అంటే ఆ సంవత్సరంలో, ఆ కాలంలో, కాలమే ఈశ్వర స్వరూపం కాబట్టి ప్రజల మనసులు ఎట్లా ప్రభావితం కాబోతున్నాయి, ఎటువంటి గుణం ప్రధానంగా ప్రకాశిస్తుంది అన్నది నిర్ణయింపబడుతూ ఉంటుంది. అందుకనే 60 సంవత్సరాలు 60 పేర్లతో రావడం, 60 తిరిగి వస్తే షష్ఠి పూర్తి రావడం అన్నది అంతర్లీనంగా వచ్చింది ఆయుర్దాయంలో. విశ్వావసు అన్న పేరుకి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక గంధర్వుడికి కూడా పేరుంది. అయితే సాధారణంగా కాల సంబంధమైన విభూతి పరిశీలనంగా చెప్పవలసి వచ్చినప్పుడు లోకమంతా సుభిక్షంగా ఉండడానికి ముందు భౌతికమైనటువంటి సంపత్తి కావాలి. మనిషికి ఆకలి ఇస్తుంది, ఆకలి వెయ్యాలి కూడా. ఆకలి వేయకపోతే అది అనారోగ్యం. ఆకలి వేసినప్పుడు తినడానికి అన్నం దొరకాలి, దాహం వేయాలి, దాహం వేసినప్పుడు త్రాగటానికి నీరు కావాలి. తాను ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతికున్నంత కాలం సంతోషంగా, సుఖంగా తాను సంపాదించుకొని బ్రతకగలగాలి. ఆ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో తాను చేయవలసిన కార్యాలన్నింటినీ నిర్వర్తిస్తూ మనిషి సంతోషంగా ఉండాలి. ఆ పైన ఓ సొంత ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, భోగభాగ్యాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వీటన్నిటికన్నా అత్యంత ప్రధానమైనది ఏది అంటే ధర్మాచరణం. అంతే కదా. ధర్మాచరణం లేనప్పుడు ఇవన్నీ ఉన్నా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇవన్నీ ఉండాలి. విశ్వావసు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశ్వం అంతా కూడా ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా ఏ సంపద ఉంటే అందరూ సంతోషంగా ఉంటారో అటువంటి సంపద వారికి ఉంటుంది.
ఎవరికి ఏది ఉండాలి అన్న దాని విషయంలో తారతమ్యం ఉంటుంది. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆయన నాకు కారు కావాలి, నాకు ఏదో చాలా గొప్ప భవనం కావాలి, ఇవన్నీ ఆయన అసలు కోరుకోవాల్సిన అవసరం లేదు. ఒక విద్యార్థికి కావలసింది ఏమిటి? నాకు బాగా బోధించగలిగిన అధ్యాపకుడు దొరకాలి, ఆయన చెప్పినది అర్థం చేసుకునేటటువంటి శక్తి నా యందు ఉండాలి, ఆయన చెప్పింది నా మనసులో స్థిరంగా నిలబడిపోవాలి, నేను విద్యయందు బాగా వృద్ధిలోకి రావాలి, అటువంటి కోరిక ఉండాలి. ఆ కోరిక తీరడానికి కావలసిన వ్యవస్థ సమాజంలో ప్రకాశించాలి. ఈ రెండు ఏర్పడడం విద్యార్థి విషయంలో అవసరం. ఎవరికి ఏది కావాలో అది వారికి సంపద, అంతేగాని అందరికీ సంపద అంటే ఒక్కటే అవదు. ఏది ఎవరికి కావాలో అది వారికి పుష్కలంగా అందేటట్టుగా ఈశ్వరుని యొక్క అనుగ్రహ శక్తి ప్రకాశించేటటువంటి కాలముతో కూడుకున్నది కాబట్టి విశ్వావసు. వసు అంటే ధనము అని, అందుకే భూమికి వసుంధర, ఐశ్వర్యమునంతటినీ భూమి ధరించింది. అసలు బ్రతకడానికి కావలసిన పంట ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు, కలప, ఒక వాహనం తయారు చేయడానికి కావలసిన లోహం, ఆ వాహనంలో నింపుకోవడానికి కావలసిన ఇంధనం అన్నీ భూమిలోంచే వస్తున్నాయి. సకల సంపత్తికి కారణం భూమి కాబట్టి భూమికి వసుంధర అని పేరు. వసు అంటే ధనము అని. విశ్వమంతా కూడా ఎవరికి ఏది కావాలో అది ఇవ్వడంలో ఈశ్వరుడు చాలా ఉదారుడుగా వ్యవహరించేటటువంటి సమయం. అది అలా నిలబెట్టుకోవాలి మనం. ఒక ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎంతో ప్రేమగా ఉన్నాడు. ఆయన ప్రేమ మనం పాడు చేసుకోకుండా ఉండాలి, అదొక్కటే కావాలి. ఆయన ప్రేమ మనం పాడు చేసుకోకుండా ఉంటే ఆయన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.